ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ ఆన్ సుమన్ టీవీ. సో గైస్, ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సుందర్ రామిరెడ్డి గారు. సో వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఏంటంటే ఇవాళ మనతో స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఏంటి అన్నది తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, మా ఆడియన్స్ అందరూ కూడాను ఏదైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉందా స్టాక్ మార్కెట్లో అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ ట్రెండ్ అంటే మీరు ఒక స్టాక్ ఐడియా కోసం అడుగుతున్నారా? యా రైట్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక మంచి ఐడియా అంటే ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా పెట్టాలి అనుకుంటే ట్రాక్ చేసుకోవడం కోసం ఒక ఐడియా అంటే మాత్రం అండ్ ఎస్ఎస్ చంద్ పబ్లికేషన్ అండి. ఎడ్యుకేషన్ సెక్టర్. ఎస్ఎస్ చంద్ అండ్ పబ్లికేషన్ లిమిటెడ్ అని అకాడమిక్ లో అందరికి పరిచయం ఉంటుంది. మన డిగ్రీ బుక్స్, 10th, ఇంటర్ అకాడమిక్ బుక్స్ కంటెంట్ క్రియేటర్ అనమాట వీళ్ళు. అండ్ ఈ స్టాక్ అయితే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండి. మంచి గ్రోత్ లో ఉంది ఇప్పుడు. ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే యాక్చువల్గా ఇండియాలో ఎడ్యుకేషన్ సెక్టర్ లో స్టాక్స్ లో పెద్దగా మనీ మేక్ చేయలేమండి. ఎగ్జాక్ట్లీ. హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకుంటే అది వన్ ఆఫ్ ది వరస్ట్ సెక్టర్ అనమాట ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ వై ఐ లైక్ దిస్ కంపెనీ అంటే ఒకటి, ఇది ఎడ్యుకేషనల్ కంటెంట్ క్రియేటర్ అండి. 85 years నుంచి ఉంది ఇది ఇండియాలో. 85 years నుంచి రన్ చేస్తా ఉన్నారు. అండ్ పర్టికులర్ గా అకాడమిక్ వాటిలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పబ్లికేషన్ అనమాట. రెండోది, ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మార్చారు మీకు తెలుసు. అండ్ 2027 కల్లా ఎంటైర్ ఇండియా కూడా యూనిఫామ్ సిలబస్ తీసుకొస్తున్నారు. అందుకని ఇప్పుడు ఉన్న ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రీడిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇంత ముందులాగా కోటికి వెళ్ళి సెకండ్ హ్యాండ్ బుక్స్ కొంటానంటే వర్కౌట్ అవ్వదు అది. ఎందుకంటే ఎంటైర్ కరికులం మారుస్తున్నారు కదా, కరికులం మారుస్తున్నారు, ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారబోతుంది. అందుకని హ్యూజ్ పబ్లికేషన్ ఆపర్చునిటీ రాబోతున్నాయి వాళ్ళకి, వాళ్ళు ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి. వాళ్ళు నెక్స్ట్ 2027 కల్లా ఎంటైర్ ఇండియాలో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు కాబట్టి ఈ కంపెనీకి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అనమాట. సో కంపెనీ అయితే గ్రో అవుతుందని చెప్పి డెఫినెట్లీ గ్రో అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి వీళ్ళు క్యాష్ ఫ్లో ఆల్మోస్ట్ ఇయర్లీ 100 కోట్లు రెవెన్యూ జనరేట్ చేస్తున్నారండి. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ మనకి రఫ్ గా 800 కోట్లకి దొరుకుతుంది ఇది. అంటే ఇప్పుడు లైవ్ మార్కెట్ లో 220 రూపీస్ ఉంది ఈచ్ స్టాక్ ప్రైస్. ఇది ఐపీఓకి వచ్చినప్పుడు ఆ టాప్ చూస్తే మనకి 700 దగ్గర నుంచి డ్రాప్ అవుతూ కోవిడ్ అప్పుడు లో అయితే ఆల్మోస్ట్ 40 రూపీస్ దొరికిందండి స్టాక్. మళ్ళీ అప్పటి నుంచి రికవరీ అవుతూ ఇప్పుడు మనకి 220 లైవ్ లో ఉందన్నమాట. అంటే మనం మంత్లీ చార్ట్స్ కనుక చూసుకుంటే ఇది కప్ అండ్ హ్యాండిల్ మేకింగ్ లో ఉంది. ఆ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ టార్గెట్ ఎంత అంటే మినిమం ఇప్పుడు ప్యాటర్న్ ఫినిష్ అవ్వాలంటే 330 రూపీస్ మూవ్ అవ్వాలి అది. ఇప్పుడు అది 220 లో ఉంది. ఒకసారి 330కి మూవ్ అయింది అనుకోండి, అది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ కప్పు లెంత్ ఎంత ఉందో అంత డెప్త్ పైకి బ్రేక్అవుట్ అవుతుంది అనమాట. నేను అనుకోవటం ఏంటంటే నెక్స్ట్ 2-3 years కి ఇది ఒక 1000 రూపీస్ కల్లా వెళ్ళే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. నా ఎక్స్పెక్టేషన్, అంటే రియాలిటీ వస్తూ లేదు మనకు తెలీదు. బట్ గ్రేట్ స్టాక్ అండ్ మూమెంట్ క్రియేట్ అవుతుంది. అంటే గ్రీన్ వాల్యూమ్స్ బాగా అవుతుంది, అంటే ఇన్స్టిట్యూషనల్స్ బాగా దాన్ని ఫైల్ అప్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ డెట్ ఫ్రీ కంపెనీ నెక్స్ట్ ఇయర్ కల్లా అది డెట్ ఫ్రీ కంపెనీ అండ్ క్యాష్ ఫ్లో కంపెనీస్ మనం లైక్ చేయొచ్చు వేరే వాళ్ళతో పోల్చుకుంటే. అండ్ ఎబ్డా మార్జిన్ కూడా రఫ్ గా 19% దాకా తీస్తున్నారు వీళ్ళు. సో సూపర్. సో మనం చెప్తున్నాము ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడియన్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ వెబ్సైట్ కావచ్చు, సో ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్పంటారు? సో ఏమేమి పారామీటర్స్ వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది? బేసికల్ గా ఏ ఇన్వెస్ట్ అయినా సరే వేరే వాళ్ళు ఇచ్చిన టిప్స్ ని బేస్ గా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. ఎందుకంటే నాకు నచ్చింది మీకు నచ్చలేకపోవచ్చు, మీకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చపోవచ్చు. ముగ్గురికి నచ్చిన ఇన్స్టిట్యూషనల్ రాంగ్ ప్లేస్ లో ఉన్నారనుకోండి, అది ఆ స్టాక్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు రిస్క్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఒక ఐడియా కోసం మీరు దాన్ని రీచ్ చేయొచ్చు అనమాట. అంటే ఎస్ఎన్ పబ్లికేషన్ చదువుకున్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది బేసికల్ గా, ఎందుకంటే వాళ్ళ బుక్స్ మనం చదువుతాం కాబట్టి. అంటే మంచి కంపెనీ, 85 years ఓల్డ్ కంపెనీ. లాస్ట్ 5 years నుంచి ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. డెఫినెట్ గా 2027 కల్లా ఎంటైర్ ఇండియాలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ జరగాల్సిందే. జరిగినప్పుడు అన్ని బుక్స్ మొత్తం రీడిఫైన్ చేస్తారు. నేచురల్ గా వాళ్ళకి హ్యూజ్ ఆపర్చునిటీ రాబోతుంది అనమాట. అండ్ వీళ్ళకైతే కొన్ని 100,000 టైటిల్స్ ఉన్నాయి వేరే కంట్రీలో కూడా వీళ్ళకి. అందుకని రాను ఏంటంటే ఈ స్మార్ట్ లెర్నింగ్ కూడా ఆపర్చునిటీ పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు 10+2లో కూడా బోల్డ్ అన్ని ఆర్టికల్స్ కావచ్చు, వీళ్ళు కంటెంట్ కావచ్చు నిరంతరం జనరేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈవెన్ ఐఐటీలో కూడా వీళ్ళ బుక్ చాలా పాపులర్ అనమాట ఆ ఏరియాలో. అందుకని మీరు ఒక ఐడియా లాగా తీసుకొని
మీరు skinner.in వెబ్సైట్లో కానీ ఏదైనా ఫండమెంటల్ స్కానర్స్ లైక్ మనీ కంట్రోల్లో మీరు చెక్ చేసుకోవచ్చు, ఈటీ వెల్త్ అలాంటి వాటిలో చెక్ చేసుకోవచ్చు, అండ్ skinner.in చెక్ చేసుకోవచ్చు, అండ్ valuepicker.com అలాంటి వాటిలో వెబ్సైట్లో మన గూగుల్కి వెళ్తే బోల్డెన్ వస్తాయి వెబ్సైట్లు. అక్కడికి వెళ్ళి మీరు ఐడియాస్ చెక్ చేసుకోండి. అండ్ ఒక కంపెనీ పిక్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రమోటర్లు ఎవరు, కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎంత ఎథికల్గా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, అంటే క్యాష్ ఫ్లో ఎలా రన్ అవుతుంది, వీళ్ళు నిజంగా మనీ మేక్ చేస్తున్నారా, చేస్తే ఎక్కడెక్కడ నుంచి రిసర్చ్ వస్తున్నాయి, ఇప్పుడు ఇండియాలో ఏ కండిషన్స్కి దీనికి ఫేవర్గా ఉందా లేదా, అంటే ఉంటే నెక్స్ట్ ఎలా స్కేలప్ చేయబోతున్నారు వీళ్ళు, ఇవన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ట్రెడిషనల్ కంపెనీ అండి ఇది, కాకపోతే ఒకసారి ఆల్రెడీ బాగా డ్రాప్ అయ్యి రికవరీ మోడ్లో ఉందన్నమాట. కాబట్టి ప్యాటర్న్ పరంగా చెప్తాం, మేమైతే ఎక్కువసార్లు ఫండమెంటల్ కన్నా కూడా ఎక్కువ టెక్నికల్కి ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. అందుకని అది టెక్నికల్గా కప్ అండ్ హ్యాండిల్ మేకింగ్ లో ఉంది మంత్లీ చార్ట్ లో. రెండు క్యాలిక్యులేషన్స్ ఎలా చేయొచ్చు సార్? టెక్నికల్ ఫండా అంటాం మనం, టెక్నో ఫండా అంటాం. అంటే టెక్నికల్ గా ఇన్స్టిట్యూషనల్ కాంటెంట్ ఎవిడెన్స్ ఉండాలి, ఫండమెంటల్ గా అది ఎవ్రీ ఇయర్ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతా పోతున్నారు, అంటే సేల్స్ పెరుగుతూ ఉండాలి, అంటే మార్జిన్స్ పెరుగుతూ ఉండాలి. ఈ కంపెనీ మార్జిన్స్ కూడా గత 5 years లో హైయెస్ట్ మార్జిన్స్ ఉన్నాయండి. రీసెంట్ గా రిజల్ట్స్ డిక్లరేషన్ సూపర్ గా ఉంది, అంటే డెటార్ డేట్స్ తగ్గుతున్నాయి, ఓకే, అండ్ ఇన్వెంటరీ తగ్గుతుంది, అంటే మొత్తానికి అయితే ఫండమెంటల్ గా బాగా తయారవుతుంది అవుతుంది కంపెనీ. సో ఏదేమైనా ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గుడ్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మీరు, నేను అనుకోవటం కాదండి, మీకు నచ్చితే మీరు ఇన్వెస్ట్ చేసి చెప్తాను అంతవరకే. ఐడియా ఒక ఐడియా, మీకున్న బోల్డెన్ ఐడియాలో ఇది ఒక ఐడియా అనమాట. మీకు నచ్చితే కనుక ఇన్వెస్ట్ చేసుకోండి, అదర్వైజ్ డిస్కస్ చేయండి. బట్ ఒక బెటర్ కంపెనీ తయారు అవుతుంది, జస్ట్ వాచ్ ఇట్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది. ఫస్ట్ టార్గెట్ 330 దగ్గర కప్ అండ్ హ్యాండిల్ ఫినిష్ అవుతుంది. 330 దాటితే కనుక ఇది ఈజీగా 1000 పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 220 దగ్గర ఉంది, అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్మోస్ట్ 780 crores దగ్గర ఉంది. గ్రేట్. సో ఇందాక మీరు చెప్పారు, సో కోవిడ్ టైంలో 40 రూపీస్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు మైకెన్ 220కి వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు కోవిడ్ రాబోతుందని చెప్పి అంటూ ఉన్నారు, ఆల్రెడీ వచ్చేసింది కూడాను, అండ్ చాలా మంది కేసెస్ తో కూడా ఉన్నారు. సో మరి ఇది మార్కెట్ వైపు ఎటువంటి ప్రభావం చూపించింది? సో బేసికల్ గా స్టాక్ మార్కెట్ లో ఒక న్యూస్ ఒకసారి ఎఫెక్ట్ అవుతుంది, రెండోసారి అది కేర్ కూడా చేయదు. అందుకని కోవిడ్ అనేది మూడో వేవ్ అండి, రెండోది కూడా కాదు. 2020 అప్పుడు ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ ఆ భయం ఉంటుంది గ్యారెంటీగా, ఎందుకంటే 38% డ్రాప్ అవడం అనేది బిగ్గెస్ట్ ఫాజ్ టైంలో, అంటే చాలా పెయిన్ఫుల్ అది. అండ్ మార్చి మంత్ లో పర్టికులర్ సినిమా చూపించింది. అందుకని స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, 1 కోటి అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే 2020 మార్చిని మర్చిపోలేరు ఇంకో 10 years అయినా సరే, ఎందుకంటే అది ఆ కోవిడ్ ఎఫెక్ట్ అంత స్పీడ్ అయింది. అదే టైంలో క్విక్కెస్ట్ రికవర్ అయిన ఇన్సిడెంట్స్ కూడా అదే గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ ద మే కల్లా మళ్ళీ మొత్తం రికవర్ అయిపోయింది కూడా. ఆ సంవత్సరం మార్కెట్ కూడా +16 లో క్లోజ్ అయింది, డిసెంబర్ దాకా ఉన్నోళ్ళు. అంటే మధ్యలో డ్రాప్ అవటం వల్ల లాస్ అవటమే తప్ప, స్టాక్ మార్కెట్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే అది ఎంత స్పీడ్ గా పెడితే విత్ ఇన్ 2 years కల్లా అంతే స్పీడ్ తో రివర్స్ అవుతుంది. లాస్ట్ 40 years హిస్టరీ మీరు చూసుకోండి చార్ట్ లో. కాబట్టి షార్ట్ టర్మ్ కోసం అని కాదు, మీరు లాంగ్ టర్మ్ కనుక ఆలోచిస్తే స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు కూడా బెటర్ అనమాట. అయితే స్టాక్ జోలు పోవటం బెటరా, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ అంటే బెటర్ అంటే, నాలెడ్జ్ లేని వాళ్ళు ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ జోలు వెళ్ళండి, ఎందుకంటే అవి రీబ్యాలెన్స్ అవుతా ఉంటాయి. ఎవ్రీ 6 months ఒకసారి సేఫ్ సైడ్ ఉంటారు. స్టాక్ జోలు పోతున్నారంటే మీరు టెక్నికల్ గా నాలెడ్జ్ ఉండాలి, ఫండమెంటల్ గా నాలెడ్జ్ ఉండాలి. మేము ఐడియా జనరేట్ చేస్తాం కాబట్టి ఎండ్ ఆఫ్ ద రిస్క్ బేర్ చేయాల్సింది మీరే కదా. అందుకని మీరు స్టాక్ చూసుకునే వాళ్ళు ఐడియా మాత్రం తీసుకొని ఫర్దర్ లిక్ చేసుకొని మీకు నచ్చితే యూ కెన్ గో ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ అంతే. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ ఐడియా తీసుకోమాకండి, జస్ట్ ఐడియా అంతే. సో గోల్డ్ అండ్ స్టాక్ రెండింటికి డిఫరెన్స్ చెప్పమంటే ఏమని చెప్తారు? ఈక్విటీ మార్కెట్ అండి ఇది, ఈక్విటీ టూ మచ్ గా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ గోల్డ్ అలా కాదు, స్టేబుల్ అసెట్ అండ్ గ్యారంటీ అసెట్, అండ్ మన యావరేజ్ ఎక్స్పెక్టేషన్ ఒక 13 to 14% అలా పెట్టుకుని ఉంచుకోవచ్చు గోల్డ్ ని. గోల్డ్ లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం అది ఒక పడిద్దని అన్న థాట్ ఎవరికి రాదు, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఈక్విటీ అలా కాదు, టూ మచ్ వాలటిలిటీ, ఎందుకంటే ఈక్విటీస్ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ న్యూస్ తోటి, లోకల్ న్యూస్ తోటి, పొలిటికల్ గా, జియోగ్రఫికల్ గా, సెక్టార్ న్యూస్ తోటి ఎప్పుడు నిరంతరం షేక్ అవుతా ఉంటుంది. అందుకని ఏ బ్యాడ్ వచ్చిన ఫస్ట్ ఎఫెక్ట్ ఇది ఈక్విటీ మార్కెట్స్. కాబట్టి ఈక్విటీ అందరికి సూట్ అవ్వవు, బట్ గోల్డ్ అందరికి సూట్ అవుతుంది ట్రెడిషనల్ గా. అంటే ఈక్విటీలో మనం ఇయర్లీ యావరేజ్ 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ టూ మచ్ అప్ అండ్ డౌన్స్ తోటి. గోల్డ్ అలా కాదు, స్టేబుల్ అసెట్ అండ్ స్మూత్ అసెట్. అందుకని రెండు డిఫరెంట్ అసెట్ క్లాసులు అవి, మనం కంపేర్ చేయకూడదు డైరెక్ట్ గా. బట్ అదర్వైజ్ అయితే బోత్ ఆర్ గుడ్. గోల్డ్ డైవర్సిఫికేషన్ కోసం బాగా పనికొస్తుంది. సూపర్ బండి. సో మొత్తానికి అయితే ఏషియన్ పబ్లికేషన్ వన్ ఆఫ్ ది గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు. సో అంటే ఈ రేట్ దగ్గర దానికి రాబోతున్న ఆపర్చునిటీతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ప్రైస్ బెస్ట్ ప్రైస్ అంటారు. ఓకే, సూపర్ బండి. సో గైస్, మీ అందరికి అర్థమైంది కదా, ఇది ఒక వన్ ఆఫ్ ది గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మరొక స్పెషల్ స్టాక్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిజినెస్ బజ్ విత్ రాజీవ్ ఆన్ సుమన్ టీవీ.